ఫ్రెండ్స్ నేను బోయా బీవై M1 మైక్ని అమెజాన్లో పర్చేస్ చేశాను. సో నాకు ఇది 1 వీక్లో వచ్చిందనమాట. సో చాలా డెలివరీ అయితే లేట్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒరిజినల్ బోయా బీవై M1 మైక్ని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఒరిజినల్ ప్రోడక్ట్ తీసుకోండి. అమెజాన్లో చాలా ఫేక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో. సో నేను ఈ ప్రోడక్ట్ని ఇప్పుడు అన్బాక్స్ చేసి మీకు రివ్యూ అనేది ఇస్తాను. సో ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ బోయా బీవై M1 మైక్ గురించి షేర్ చేయండి. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేస్తున్నాను. సో చూడండి, మన ప్రోడక్ట్ వచ్చేసి బోయా బీవై M1 ఓమి డైరెక్షనల్ మైక్ అన్నమాట. సో ఇది బెస్ట్ మైక్ అని చెప్పుకోవచ్చు యూట్యూబర్స్ కానీ మిగతా రికార్డింగ్ చేసే వాళ్ళకి కానీ. సో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి స్పెసిఫికేషన్స్ ఇచ్చారనమాట. సో ఓమి డైరెక్షనల్ 65 హెడ్జ్ టు 180 కిలో హెడ్జ్ అని. సో మీరు ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే బీవై M1 వాళ్ళ బ్రాండ్ ఇచ్చారు. ఫర్ స్మార్ట్ ఫోన్స్ యూజ్ అవుతుంది. అండ్ వచ్చేసి డిఎస్ఎల్ఆర్, ఆడియో రికార్డర్స్, పీసీ, ఎక్స్ట్రా ల్యాప్టాప్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వీళ్ళు ఈ ప్రోడక్ట్ అనేది ఒరిజినలా కాదా అనేది ఇక్కడ స్క్రాచ్ చేసి వాళ్ళ వెబ్సైట్లో మనం ఎంటర్ చేసినట్లయితే మనకి ప్రోడక్ట్ ఒరిజినలా కాదా అని తెలుస్తుంది అనమాట. సో ఈ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. సో నేను ఇప్పుడు బాక్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను, ఇందులో ఏముందో చూద్దాం ఫ్రెండ్స్. అదేవిధంగా నేను మా నార్మల్ మైక్కి బోయా M1 మైక్కి డిఫరెన్స్ ఏంటి అనేది వీడియో చివరిలో మీకు ఆడియో అనేది వినిపిస్తాను, ఒకసారి మీరే వినండి. సో ఇప్పుడు నేను ఓపెన్ చేశాను. బాక్స్లో మనకు వచ్చేసి పౌచ్ ఉన్నాయి. సో పౌచ్లో మైక్ అవి ఉన్నాయి. సో మనకి ఇంకా బాక్స్లో ఒకటి వచ్చేసి ఏమో యూజర్ మాన్యువల్ ఉంది. సో ఇది మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా కనెక్ట్ చేయాలి బ్యాటరీ, ఇందులో బ్యాటరీ యాడ్ చేసేది కూడా ఉంటుంది, సెల్ అనేది. సో అది ఏ విధంగా యాడ్ చేయాలి యూజర్ మాన్యువల్ ఉంది. ఇంకోటి వచ్చేసి మనకి వారంటీ కార్డ్ అనమాట ఇది. సో మనకి ఈ బాక్స్లోనే వారంటీ కార్డు, యూజర్ మాన్యువల్ రెండు వచ్చేసాయి. సో దీన్ని రెండింటిని పక్కన పెట్టేద్దాం మనం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకున్నట్లయితే పౌచ్లో మనకి ఏమేమి వచ్చాయో చూద్దాం. ఇందులో వచ్చేసి మనకి వైర్ చూసుకుంటే చాలా ఎక్కువ వైర్ ఉంది, మనకి 6-7 మీటర్స్ వైర్ ఉంటుంది ఇందులో. సో బయటికి తీస్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బోయా బీవై M1 మైక్. సో ఇది మధ్యలో మనకి వర్క్ అయ్యే ఆప్షన్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 3.5 mm జాక్ ఇచ్చారు ఒక సైడ్. అండ్ ఇది చూసారు కదా, ఒక క్లిప్ కూడా ఇచ్చారు, మనం ఎక్కడన్నా అటాచ్ చేయడానికి, మన కాలర్ కానీ లోపల ఎక్కడైనా అటాచ్ చేయడానికి క్లిప్ ఇచ్చారు. సో ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి మైక్ ఉంది. సో ఇంకా లోపల ఏముందో చూద్దాం పౌచ్ లోపల. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యాంప్లిఫైర్కి కనెక్ట్ చేసే కనెక్టర్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ లోపల ఒకసారి ఓపెన్ చేద్దాం, ఇది ఓపెన్ చేసి చూద్దాం లోపల ఇంకేమున్నాయో. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఒక బ్యాటరీ ఉంది. సో ఈ బ్యాటరీ అనేది మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక క్లిప్ ఇచ్చారు, సో కాలర్కి పెట్టే క్లిప్. ఇంకొకటి వచ్చేసి మనకి పాపప్ ఫిల్టర్ అన్నమాట. సో ఇది ఏంటంటే వాయిస్, మన పక్కనున్న సౌండ్స్ ఎఫెక్ట్స్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ వీటిని ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. సో దీన్ని మనం మైక్కి కనెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ ఇట్లా కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి క్లిప్ ఉంది కదా, సో ఈ క్లిప్ని మనం అటాచ్ చేయాలన్నమాట దీంట్లో. సో గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఒక క్లిక్ అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తే మనకి ఇది ప్రాపర్గా కనెక్ట్ అయిపోయినట్టు ఈ మైక్కి. సో ఇది కాలర్కి పెట్టుకోవచ్చు అనమాట. సో మనం ఈ విధంగా కాలర్కి పెట్టుకొని మాట్లాడవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మినీ ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్ ఇదే అనమాట ఫ్రెండ్స్. ఇందులో మనకి మన వచ్చింది కదా మన ప్రోడక్ట్లో బ్యాటరీ అనేది, సో ఆ సెల్ అనేది చిన్నది దీంట్లో యాడ్ చేయాలన్నమాట. సో దీన్ని యాడ్ చేసి చూద్దాం మనం. సో ఈ సెల్ అనమాట, ఈ బ్యాటరీ మనం యాడ్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఈ బ్యాటరీ చూసారు కదా, ఇది తీసుకొని మనకి ఇక్కడ ఓపెన్ చేసుకున్నట్లయితే మనం ఇక్కడ మనకి బ్యాటరీ ఒకసారి చూసుకోండి, ప్లస్ మైనస్ సింబల్స్ చూసుకోండి. ఒకసారి చూసుకుని మీరు ఇందులో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి మినీ ఫంక్షన్ ఉంది కదా, సో మధ్యలో దీంట్లో కూడా మనకి ప్లస్ మైనస్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, నేను మీకు దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ చేస్తాం కదా, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కార్నర్లో ఒక సైడ్ ప్లస్, ఇది చూసారు కదా ప్లస్, ఒకసారి మైనస్ ఉంది. సో బ్యాటరీలో కూడా ప్లస్ మైనస్ చూసుకొని ఇదే విధంగా మనం ఇన్సర్ట్ చేయాలి ఇందులో. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో ఇందులో ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్ ఆటోమేటిక్గా రొటేట్ చేసేసి టైట్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ బోయా M1 మైక్, బోయా BY M1 మైక్, సో ఇదే ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు ఇక్కడ నుంచి కూడా పర్చేస్ చేసుకోండి. సో ఇందులో ఇంకొక ఫంక్షన్ ఏంటంటే, మనం DSLR కెమెరాస్ ఉంటాయి కదా, సో వాటికి యూజ్ చేయాలంటే కెమెరాని ఆప్షన్ పెట్టుకోవాలి. ఒకవేళ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసుకున్నట్లయితే మనం ఆప్షన్ అనేది కిందికి ఎంటర్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది చూసుకున్నట్లయితే మనకి యాంప్లిఫైర్, పెద్ద పెద్ద యాంప్లిఫైర్స్ ఉంటాయి కదా, సో దానికి కనెక్ట్ చేసుకోవడానికి. సో 3.5 mm జాక్ని మనం దీంట్లో బ్యాక్ సైడ్ ఇన్సర్ట్ చేసి, సో ఈ ఫ్రంట్ సైడ్ని మనం యాంప్లిఫైర్కి కనెక్ట్ చేయాలి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బోయా BY M1 మైక్తో ఆడియో అనేది టెస్ట్ చేస్తున్నాను. సో ఇందాక ప్రీవియస్ మాట్లాడిందేమో నార్మల్ మైక్, నేను ఇప్పుడు మాట్లాడుతుంది బోయా BY M1 మైక్. మీకు ఆడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా, అండ్ లైక్ చేయండి.